ఓం శ్రీమాత్రే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్, జై హనుమాన్. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హనుమంతుల వారి యొక్క అనుగ్రహము కలిగి, మరి ఈ ఏప్రిల్ మాసంలో మనకి మీనరాశిలో జలరాశిలో ఆల్రెడీ కొన్ని నెలల పాటుగా పెద్ద గ్రహమైనటువంటి మరి పాపగ్రహమైనటువంటి శని భగవానుడు మీనరాశిలో ఉంటూ కొన్ని రాశుల వారికి ఎన్నో ఇబ్బందులను కలుగజేస్తూ, మరలా ఇంకొక పాపగ్రహమైనటువంటి కుజగ్రహ భగవానుడు అదే రాశిలోకి శనితో పాటుగా దాదాపుగా ఒక 42 రోజులు ప్రయాణం చేస్తూ ఏప్రిల్ 2వ తేదీన పూర్వాభాద్ర నక్షత్రము 4వ పాదంలో అడుగుపెడుతూ మీనరాశిలో ఏప్రిల్ 6వ తేదీ నుండి ఏప్రిల్ 21వ తేదీ వరకు కూడా శని భగవానుడితో ఉత్తరాభాద్ర నక్షత్రములో ప్రయాణం చేస్తూ ఎన్నో విధాలైనటువంటి ఇబ్బందులని, కొన్ని రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలని అందచేస్తూ, అలాగే 22వ తేదీ నుండి ఏప్రిల్ మే 10వ తేదీ వరకు కూడా ఈ కుజుడు శనితో పాటుగా మరి ప్రయాణం చేస్తూ తర్వాత మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. సింహరాశి వారికి ఏప్రిల్ 2వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా అష్టమ రాశి అయినటువంటి మీనరాశిలో చతుర్థ భాగ్య స్థానాధిపతి అయినటువంటి అత్యంత శుభయోగప్రదుడైనటువంటి కుజ భగవానుడు మరి సింహరాశికి 6వ 7వ స్థానాధిపతి పాపి అయినటువంటి శని భగవానుడితో కలిసి మీనరాశిలో 8వ రాశిలో సంచారము చాలా అస్తవ్యస్తమైనటువంటి ఇబ్బందులని కలుగజేసేటటువంటి పరిస్థితి ఈ 40 రోజులు కలగబోతోంది సింహరాశి వారికి. మిగతా గ్రహాల యొక్క గోచార స్థితిగతులు ఏ విధంగా ఉన్నప్పటికీ ఈ యొక్క కుజుడు ఆవేశగ్రహము, శని నిదానత్వము అయిని వీరిరువురి యొక్క స్థితి, అంటే వాళ్ళిద్దరూ కలిసి ఉన్నటువంటి స్థితి అంత ఆమోదయోగ్యం కాదు మనకి ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రంలో. మరి సింహరాశి వారికి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించకపోతే కఫ సంబంధిత, అంటే ఉష్ణంతో కూడినటువంటి జల సంబంధిత రోగాలు కానివ్వండి, అలాగే రక్త ప్రసరణ వ్యవస్థలో కలిగేటటువంటి అసమానత ప్రభావాల వలన హార్ట్కి సంబంధించినటువంటి రిలేటెడ్, నరాలకి సంబంధించి అంటే తొడ భాగానికి సంబంధించినటువంటి వ్యవస్థలు కానివ్వండి, మూత్రపిండాలకి సంబంధించినటువంటి విషయాలు, నడుము భాగానికి ఉదర భాగానికి సంబంధించినటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వలన అజీత్ ప్రాబ్లమ్స్, ఇలా ఎన్నో రకాలైనటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారికి ఆపరేషన్స్ కలిగే పరిస్థితులు ఈ 40 రోజుల్లో కొంతమందికి వారి యొక్క జన్మజాతకంలో దశలు కానీ, అంతర్దశలు, విదశలు కానీ ఈ యొక్క కుజశనులు జరుగుతూ వారి జన్మజాతకంలో ఈ 2 గ్రహాలు గనక పాప సంబంధమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తే తప్పకుండా వీరికి సర్జరీ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి. కాబట్టి 2 దీర్ఘకాలిక అనారోగ్యాల్ని కలుగజేస్తూ అవి చూస్తున్నటువంటి దృష్టుల ప్రకారము కూడా ఆపరేషన్స్ అయినప్పటికీ కొంత రిలాక్సేషన్ కలగడానికి కూడా అవకాశాలు మెండుగా సూచిస్తుంది కుజగ్రహము. ఇవన్నీ ఆకస్మికంగా కలుగుతాయండి సమస్యలన్నీ. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఇంటర్మీడియట్ కావచ్చు లేదా ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసము అంటే బీటెక్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, విదేశాలకి సంబంధించినటువంటి ఉన్నత విదేశాలకి వెళ్ళి బాగా చదువుకోవాలి, అక్కడ రాణింపు రావాలి, కీర్తి ప్రతిష్టలు రావాలి,
ఇంట్లో వాళ్ళు పడుతున్నటువంటి ఆర్థిక సమస్యలని నేను గట్టెక్కించాలి అని ఎవరైతే వ్యక్తిగతంగా లోపల మానసిక ఆవేశాన్ని ఎప్పటి నుంచో పెట్టుకున్నారో వారందరికీ కూడా నీళ్లు జల్లిన వాతావరణం ఏర్పడుతుంది. అంటే మండే బొగ్గులు ఏ విధంగా అయితే తీక్షణంగా ఉంటాయో వాటి మీద నీళ్లు జల్లితే ఏ విధంగా అయితే మంట ఆరిపోతుందో, వీరు చదువుకోవాలి, అత్యంత అద్భుతమైనటువంటి చదువులు చదవాలనుకున్న వాళ్ళకి ఈ 40 రోజులు ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ఆ ప్రయత్నాలలో చాలా వరకు ఆటంకాలు, ఆపదలు, ప్రతిబంధకాలు, చేసే పని యందు శ్రద్ధ తక్కువ అవ్వటము, వారికి ఉన్నటువంటి బుద్ధి ప్రకాశితము కానీ ఆల్రెడీ వాళ్ళు కొన్ని తయారు చేసుకుంటారు ప్రణాళికలు, ఆ ప్రణాళికలన్నీ కూడా అస్తవ్యస్తమై అసలు ఏది అర్థం కానటువంటి పరిస్థితి, వారు కోరినటువంటి కోరికలన్నీ కూడా దూరం అయిపోయే పరిస్థితి. లాభం వస్తుంది వ్యాపారంలో అని వ్యాపారస్తులు అనుకుంటారు, అప్పు చేసేలా వ్యాపారం పెడతారు కొంతమంది. అది కష్టమని తెలిసినా సరే అది వెహికల్, సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అమ్మేటటువంటి వారు కావచ్చు, కోల్ బిజినెస్ పరంగా కావచ్చు, ఇంకా ఏదైతే వ్యాపారాలు ఉన్నాయో ఆ వ్యాపారాలకి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ధన నష్టము కలగడానికి, వ్యాపారంలో కుదింపు కలిగి ఎన్నో తీవ్రమైనటువంటి ఆర్థిక రుణ సమస్యలు ఎదుర్కొనేటటువంటి గ్రహస్థితి జరుగుతోంది సింహరాశి వారికి. అలాగే తల్లిగారి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. తండ్రి గారికి ఏదైనా సరే హార్ట్ రిలేటెడ్ రక్త వ్యవస్థకి సంబంధించినటువంటి బ్లాకేజెస్ ద్వారా హాస్పిటల్కి వెళ్ళటం, అక్కడ ధనాన్ని విపరీతంగా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితులు కలగడం జరుగుతోంది గోచార రీత్యా. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య వాగ్వాదాలు ఎక్కువ అవటం, తల్లిగారి పరంగా కావచ్చు, తండ్రి గారి పరంగా కావచ్చు. కుటుంబంలో ప్రశాంతంగా ఉంటున్నాము అనుకున్నటువంటి భార్యాభర్తల మధ్య ఈ 40 రోజుల్లో ఎన్నో రాగద్వేషాలు, కోపావేశాలు ప్రదర్శిస్తూ వారు కుటుంబ వ్యవస్థలో చాలా అనాగరికంగా ప్రవర్తించేటటువంటి పరిస్థితులు, ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దానివలన కొంతమంది ఒకరినొకరు కొట్టుకోవటం, భార్యాభర్తలు తిట్టుకోవటం, రోడ్డున పడేసుకోవటం కాపురాన్ని, దాని ద్వారా బంధువుల్లో చులకనవ్వటం, అప్రస్తుతమైనటువంటి మాటలు, కఠినమైనటువంటి మాటలతో వాగ్వాదాలు భార్యాభర్తల మధ్య చాలా చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి ఈ సింహరాశి వారికి. ఎందుకంటే అష్టమంలో కుజగ్రహ ప్రభావము, అష్టమంలో శనిగ్రహ ప్రభావము నానా భీభత్సకరమైనటువంటి ఆకస్మిక ఇబ్బందులని, రుణబాధలని, శత్రువుల్ని వృద్ధి చేయటము, రుణబాధల్ని వృద్ధి చేయటము, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్యాలపైన వీరి యొక్క ప్రభావం పడటం, దాని ద్వారా బంధువుల కొంతమందికి అయితే గనక బంధువుల విషయంలో బంధువులతో మాట్లాడుతూ కోపావేశాలు ప్రదర్శించడం ద్వారా వారి ద్వారా తీవ్రమైనటువంటి విమర్శలకి, అవమానాలకి అట్లాగే ఎదురవ్వటం, ప్రతి విషయంలో ముఖ్యంగా ఉద్యోగ ప్రమోషన్స్లో కానీ ఉద్యోగాల విషయంలో కానీ తీవ్రమైనటువంటి ఆశాభంగం కనబడటం, కొంతమందికి ఉద్యోగం పోవడం ద్వారా తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురై టెన్షన్స్ అధికమై లేనిపోని ఆకస్మిక అంటురోగాలు వీరిని అంటుకుంటాయి. కాబట్టి అవన్నీ తీసేసేయండి. 40 రోజులు దాటితే చాలు వీరికి మళ్ళీ కాస్త ఒకంతి ప్రశాంతత కలుగుతుంది. ఎందుకు ఇంత సమస్య వస్తోంది అంటే కుజశనుల యొక్క ప్రభావం అష్టమ రాశిలో తీవ్రమైనటువంటి అలజడిని సృష్టిస్తుంది. మనకే కాదు, ప్రపంచానికే సృష్టిస్తోంది. కాబట్టి సంతానానికి సంబంధించిన విషయంలో మరి వీరు కోరుకున్నటువంటి కొంతమంది స్త్రీలు చక్కగా సంతానపరమైనటువంటి ఆనందకరమైనటువంటి విషయాలని కుటుంబంలో అనుభవిస్తూ ఉంటారు. ఇంకో 4 నెలలు పోతే, లేకపోతే ఇంకొక 7 నెలలు పోతే సంతానం కలుగుతుంది అని వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా. సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి, ఎక్కువగా హనుమంతుడి వారి యొక్క ఆరాధన చెయ్యండి. ఎందుకంటే ఇక్కడ సింహరాశి వారికి సంతాన స్థానాన్ని శని భగవానుడు కుజుడితో కలిసి చూడటం అనేటటువంటిది మరి గర్భస్థిత ఎన్నో ఉపద్రవాలని, దోషాలని స్త్రీలకి కొంతమందికి కలుగజేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే జన్మజాతకం ప్రధానం అండి.
మనకి లగ్నంలో అంటే మనకి పుట్టినప్పుడు ఒక లగ్నం ఏర్పాటు అయి ఉంటుంది. ఆ లగ్నం నుంచి దశలు అంతర్దశలు జరుగుతూ ఉంటాయి. అక్కడ దశలు అంతర్దశల్లో ఎక్కడైనా ఫ్లక్చువేషన్స్ ఇన్బ్యాలెన్సింగ్ ఉంటేనే ఇక్కడ గోచారంలో మనకి ప్రదర్శిస్తమవుతూ ఉంటాయి ఆ గ్రహాలన్నీ కూడా. ఏదో రకంగా ఇబ్బందులు కలుగజేయటంలో ఈ గ్రహాలు ముఖ్య పాత్ర వహిస్తే జన్మజాతక రీత్యా. కాబట్టి జన్మజాతక పరిశీలన కంపల్సరీ. మీకు ఏదైనా ఇబ్బందులు, విద్యలో ఆటంకాలు కానీ, సంతానపరమైన సమస్యలు, కొంతమందికి అయితే కనుక సింహరాశి వారికి సంతానము ఎంతో ఆనందంగా ఉంటుంది అనుకున్న వాళ్ళకి వారి యొక్క దురలవాట్లు, దుర్వ్యసనాలు, అట్లాగే స్నేహితులతో పాటుగా దూర ప్రాంతాలకు వెళుతూ ఎన్నో యాక్సిడెంట్లకు గురయ్యి సర్జరీస్ జరిగేటటువంటి పరిస్థితులు కలగటం, అట్లాగే వీరి యొక్క సంతానం గురించి ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసానికి అప్పులు చేసి ఉన్నట్లయితే ఆ అప్పులు వాళ్ళు బిగదీయటం, వీరు ఏం చేయాలో తెలియక కొంతమంది వ్యవసాయానికి సంబంధించినటువంటి వారు కూడా పంట సరిగ్గా లేకో, గవర్నమెంట్ వారు సరిగ్గా సహకారం అందించకో ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకునే పరిస్థితులు కలగటం, ఇలాంటివి అన్నీ కూడా నెగిటివ్ జరగడానికి కుజశనుల యొక్క ప్రభావం అధికంగా ఉంది సింహరాశి వారికి. కాబట్టి ఎవరైనా సరే ఉన్నతమైనటువంటి విద్యలు కావచ్చు, సంతాన విషయంలో కావచ్చు, వివాహ విషయంలో, ముఖ్యంగా వివాహ విషయంలో కూడా సింహరాశి వారికి ఆశాభంగం ఎదురవుతోంది. కొంచెం జాగ్రత్త వహించాలి 40 రోజులు. కాబట్టి ఇలాంటి విషయాలు ఏదైనా సరే జన్మజాతక పరిశీలన ద్వారా మాత్రమే తెలుసుకొని దానికి తగ్గ పరిష్కారాలు ఆచరించుకుంటేనే గోచారం అనేటటువంటిది మనకి ఒక స్థాయిలో మంచి శుభాలని అందించబడుతుంది. అట్లాగే ఈ యొక్క 41 రోజులు కూడా మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో మరి కొన్ని రాశుల్లో ఉన్నటువంటి సింహరాశి వారికి ముఖ్యంగా ఇచ్చే సలహా, ఈ 40 రోజులు కూడా నా యొక్క పీఠంలో ప్రత్యేకించి నేను మన్యసూక్త, హనుమంతుడికి ప్రీతికరమైనటువంటి మన్యసూక్త జప పారాయణని నిత్యము కుజుడికి శనికి జపాలని ఆచరిస్తూ మే 12వ తేదీన విశేషముగా నవగ్రహ నక్షత్ర సహితముగా శ్రీ సీతారామచంద్ర హోమంతో పాటుగా హనుమంతుల వారి యొక్క మన్యసూక్త పవన సూక్త హోమాన్ని, మృత్యుంజయ హోమాన్ని, హనుమంతుల వారి యొక్క సహస్రనామాలతో విశేషంగా హోమాన్ని ఆచరిస్తూ ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య, శత్రు, రుణబాధల్ని, సమస్యలని, ప్రమాదాలని కూడా గట్టెక్కించేటటువంటి స్థితిని ఈ 40 రోజులు అందివ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆచరిస్తున్నాను. కాబట్టి ఎవరైనా సరే ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా చక్కగా పార్టిసిపేట్ అయ్యేటటువంటి పరిస్థితిని ఎంచుకోండి. పీఠానికి ఫోన్ చేసి చక్కగా మీరు కూడా ఈ యొక్క శుభకార్యంలో పాల్గొనడం ద్వారా మీ జన్మజాతకంలో కానీ ఇప్పుడు ప్రజెంట్లో కానీ కలిగేటటువంటి ఎన్నో ఉపద్రవాల నుంచి తప్పించుకునే ప్రయత్నం హనుమంతుల ద్వారా మాత్రమే అవుతుంది. మీరు కూడా తప్పకుండా 40 రోజులు దీక్షగా ఉండండి. ఆహార విషయంలో కానీ, విహార విషయంలో కానీ, దూర ప్రయాణాల విషయంలో కానీ, కుటుంబీకులతో కానీ, లేకపోతే పిల్లలతో మాట్లాడేటప్పుడు, లేకపోతే బంధువర్గంతో మాట్లాడేటప్పుడు తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయం, తల్లిగారి యొక్క ఆరోగ్య విషయం, ముఖ్యంగా మాత్రార్జిత పిత్రార్జిత విషయాలలో అన్నదమ్ముల మధ్య విపరీతమైనటువంటి విభేదాలు కలిగి వారి మధ్య విడదీయరాని బంధం ఉన్నటువంటి వారు కూడా విడిపోయే బంధంగా ఈ 40 రోజులు కలిగే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా సమన్వయంతో ఆలోచించుకొని గ్రహస్థితి మనకి బాలేదు అని చక్కగా మాట్లాడుకుంటూ, ముఖ్యంగా ప్రతిరోజు శ్రీరామ మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ 11 సార్లు హనుమాన్ చాలీసా 40 రోజులు చేయండి సింహరాశి వారి ముఖ్యంగా. అప్పుడు మాత్రమే మీరు కాపాడబడతారు. అది గుర్తుంచుకోండి. జై శ్రీరామ్, జై హనుమాన్.